ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దేవాలు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకున్నాం కదండి. ఇవాళ 13వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు దేవ మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి నాయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండునుగాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య సముద్ర తీరం దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గరికి కూడి వచ్చిన జనసమూహంతో యేసయ్య ఉపమాన రీతిగా మాట్లాడడము యేసయ్య యొక్క శిష్యులు గమనించారు కదండి. గమనించిన శిష్యులు యేసయ్యని ఏమని అడుగుతున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయములో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలిసి కొనరు అని యెషయా చెప్పిన ప్రకారము వీరి విషయమై నెరవేరుచున్నది కదండి. ఈ రోజుల్లో సువార్త ఎంతో విరివిగా ప్రకటించబడుతుంది కదండి. అయినప్పటికీ ఎంతో మంది యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు కదండి. ఎందుకంటే యేసు దగ్గరికి వస్తే తమ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని ఎంతో మంది తమ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు కదండి. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకుండా దేవుని వాక్య ప్రకారం జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.